బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాఘపురాణం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 27వ అధ్యాయం శివరాత్రి వ్రతం. అయితే ఎంతో చక్కగా ఎంతో విలువైన సమాచారాన్ని మనం ఈ అధ్యాయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం మాఘపురాణంలో ఒక్కో రోజు ఒక్కో విషయాల్ని మన నిత్య జీవితంలో ఏ విధంగా పాటించాలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా మనకు ఈ మాఘపురాణంలో చాలా అద్భుతంగా తెలియజేశారు. శ్రీ మహావిష్ణువుకు త్రయోదశి తిథి అనేది చాలా ప్రీతికరమట. అలాగే శివుడి విషయానికి వచ్చేసరికి చతుర్దశి చాలా ముఖ్యమైనదట. అందుకనే మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి మహాశివరాత్రి అని చెప్తూ ఉంటారు. మనం గమనిస్తే కూడా ప్రతి నెలలో మనకు మాస శివరాత్రి ఉంటుంది, పక్ష శివరాత్రి ఉంటుంది. అయితే ఏడాదికి ఒకసారి ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి చాలా శ్రేష్టమైన చతుర్దశి. మనకు పురాణాలలో కూడా చాలా అద్భుతంగా చెప్తూ ఉంటారు. కొండలలో మేరు పర్వతం అని, గ్రహాలలో సూర్యుడు అని, అలాగే మనకు మనుషులలో విప్రుడు అని, పురుషులలో శ్రీ మహావిష్ణువు అని, స్త్రీలలో అరుంధతి అని, అలాగే శ్రేష్టమైన వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏవేవి ఉన్నాయి, పక్షులలో గరుత్మంతుడని, అలాగే మాసాలన్నిట్లలో కూడా మాఘమాసం ఉత్తమోత్తమైనది, వ్రతాలన్నిట్లలోకెల్లా మాఘస్నాన వ్రతం ఉత్తమోత్తమైనదని చాలా అద్భుతంగా చెప్తూ ఉంటారు. అయితే వీటన్నిటిలోకెల్లా చతుర్దశి నాడు ఆచరించాల్సిన విధి విధానాల గురించి కూడా దిలీప మహారాజుకి వశిష్ఠుల వారు చాలా అద్భుతంగా తెలియచేశారు. ఇదే విషయాన్ని సూతుడు శౌనకాది మహాములందరికీ కూడా నైమిషారణ్యంలో తెలియచేశారు. అయితే ఒకసారి ఒక సందర్భంలో అంకీలుడు అనే ఒక అతను ఉండేవాడనమాట. అతను కోయ జాతి మనిషి అనమాట. అతను ఏంటంటే నిత్యం అతని జీవన విధానం ఏంటంటే క్రూర జంతువులను వేటాడటం, చంపడం, తినడం, ఇంకా రెండో డ్యూటీ లేదనమాట. అయితే ఆ రోజు ఏంటంటే వేటకు బయలుదేరాడు. ఆ రోజు ఏంటి విశేషము, మాఘమాసము కృష్ణపక్షం చతుర్దశి. ప్రతినిత్యం ఏదో ఒక జంతువును వేటాడుతూ ఉంటాడు, తింటూ ఉంటాడు క్రూరంగా. ఆ రోజు వేటాడదామంటే జంతువు దొరకదు. ఆఖరికి ఒక చిన్న కుందేలు దొరుకుతుంది. సరే అని కుందేలు వెంట పరిగెడుతుంటాడు. ఆ కుందేలు ఏంటి చిన్న తుప్పలోకి చేరిందనమాట. సరే ఈయనేం చేస్తాడు, ఆ చెట్టెక్కి కూర్చుంటాడనమాట. చెట్టెక్కి కూర్చొని ఎంతకి బయటికి రాదే అసలు, దాన్ని చంపుదామంటే ఎదురు చూశాడు. ఆయన కూర్చుంది ఎక్కడ, మారేడు చెట్టు పైన కూర్చున్నాడు అనమాట. అనుకోకుండా అప్రయత్నంగా ఆయన ఏం చేశాడు, రాత్రంతా టైం పాస్ అవ్వట్లేదు, ఆ కుందేలేమో బయటికి రావట్లేదు, అసలు ఏది ఆహారం లేకుండా ఇంటికి వెళ్ళలేడనమాట. అలా ఉండేది అప్పట్లో పరిస్థితి. ఇంటికి వెళ్తే ఏదైనా ఆహారం తీసుకొని వెళ్ళాలి. కాబట్టి ఆహారం దొరకలేదు కాబట్టి ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళలేక అదే చెట్టెక్కి గిల్లుతూ ఉన్నాడనమాట. ఆ చెట్టు మీద ఉన్న ఆకులన్నీ గిల్లుతూ ఉన్నాడు, అవేమో కింద పడిపోతూ ఉన్నాయి. అనుకోకుండా అప్రయత్నంగా చెట్టు మొదట్లో ఒక శివలింగం ఉందన్నమాట. ఈయన ఏం చేశాడు, పొద్దంతా ఆకలితో ఉన్నాడు, ఏమీ తినలా. రాత్రంతా కూడా జాగరణ చేశాడు. ఎప్పుడు ఆ తుప్పలో నుంచి కుందేలు బయటకు వస్తుందా, ఎప్పుడు సంహరిద్దామా అన్న ఆకాంక్షతోటే ఉన్నాడు, నిద్రపోలేదు. అందులోనూ అతను బిల్వ దళాలు విడిచి అలా పడేస్తూ ఉంటే అవి అప్రయత్నంగా శివలింగంపై పడ్డాయి. ఇక్కడ 3 జరిగింది. ఒకటి, ఆహారం లేకుండా ఉండటం, రాత్రంతా నిద్రపోకుండా జాగరణ చేయటం, అప్రయత్నంగా బిల్వదళాలు శివుడిపై పట్టం. ఇవన్నీ కూడా అతనికి విశేషమైన పుణ్యఫలాన్ని ఆర్జించాయన్నమాట. ఒకటి ఏంటి, ఎంతో చక్కగా శివారాధన చేసిన పుణ్యఫలితం మహాశివరాత్రి రోజున తాను తెలిసి చేయకపోయినా కూడా అప్రయత్నంగా జరగటం చేత అతనికి పుణ్యం అనేది సంప్రాప్తించింది, అతని ఖాతాలో పడిపోయిందనమాట. అయితే ఏమైంది, అతను ఆ మర్నాడే చనిపోయాడనమాట. చనిపోతే ఏముంది, ఫస్ట్ యమకింకర్లు వచ్చేసి తీసుకెళ్తూ ఉంటారు. ఇతను చాలా కిరాతకుడు, క్రూరంగా ఎన్ని జంతువులను చంపాడో తిన్నాడో ఇతనికి కఠినమైన శిక్ష వేయాల్సిందే అని యమభటులు తీసుకెళ్తూ ఉంటారు. ఇంతలోనే సీన్ చేంజ్ అయిపోయింది.
దివ్యమైన విమానంలో శివదూతలు వచ్చి ఈ అంకీలుని తీసుకెళ్ళడానికి వచ్చారనమాట. ఇదేంటి, ఇతను చాలా పాపాత్ముడు, ఇతను చేసిన పాపాలకు లెక్కే లేదు, అసలు మీరు ఎలా తీసుకెళ్తారో కుదరదు అని. శివదూతలు వచ్చి వాళ్ళు చెప్తారు, నీకు మా స్వామి గురించి తెలీదు, ఆయన భోళా శంకరుడు, ఈయన అవసాన దశలో శివ పూజ చేశాడు కాబట్టి ఈయన శివలోకానికి తీసుకురమ్మని చెప్పి మమ్మల్ని పంపించారు, ఈయన మావాడు అని చెప్పి తీసుకెళ్ళిపోతారు అనమాట. ఆ తర్వాత ఏముంది, పరుగున యమభటులంతా కూడా వెళ్ళి చిత్రగుప్తుడి ముందు, యమధర్మరాజు ముందు తమ మొరను వెళ్ళబెట్టుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ అధ్యాయంలో తెలుసుకుందాం. ఇది ఇందులోని సారాంశం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.